బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో మరో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శన సన్నాహకాల్లోనే సూర్యకిరణ్ విమానాలు పరస్పరం ఢీకొని ఓ పైలట్ మరణించగా తాజాగా భారీ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 300 కార్లు దగ్ధమయ్యాయి. 10 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. బెంగళూరు యలహంక వైమానిక కేంద్రంలో జరుగుతున్న ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ప్రదర్శన సన్నాహకాలు నిర్వహిస్తుండగా సూర్యకిరణ్ విమానాలు పరస్పరం ఢీకొని ఓ పైలట్ మృతి చెందగా ప్రదర్శన మరో ఒక రోజులో ముగియనుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు దగ్ధమయ్యాయి. వైమానిక కేంద్రం 5వ నంబర్ గేట్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలోని ఓ కారులో మొదట మంటలు చెలరేగి ఆ తర్వాత అంతటా విస్తరించాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 10 వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనకు కారణం తెలియకున్నా గడ్డిలో నిప్పుపడి అది ప్రమాదానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో అక్కడ దట్టంగా పొగలమ్ముకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రదర్శన ప్రారంభమైన తొలి 3 రోజులు వైమానిక సిబ్బంది ముందుగా నిర్ణయించిన వారిని మాత్రమే అనుమతించగా శనివారం సాధారణ ప్రజలను అనుమతించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా వారి కార్లు ప్రమాదానికి లోనయ్యాయి. అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వైమానిక ప్రదర్శనకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఆదివారం ముగింపు వేడుకలు కూడా ముందుగా నిర్ణయించినట్టే జరుగుతాయని అధికారులు తెలిపారు.